ప్రభుకు లెక్క చెప్పాలి. ఇన్ని సంవత్సరాల నుంచి పండగ చేస్తున్నావు, పండగ క్రైస్తవుడిగానే మిగిలిపోయావు, నామకార్థ క్రైస్తవుడిగానే మిగిలిపోయావు. గొర్రెల కాపరులు చూడండి, విన్న వాటిని కన్న వాటిని ప్రచురం చేశారు వాళ్ళు. అరే మాకు భాష సరిగ్గా లేదురే, మనం ఏం చెప్తాం అనుకోలా. అరే నా మాట ఎవరు వింటారు అనుకోలా. అమ్మో నా మాటలు విని వాళ్ళు అవుతారేమో అనుకోలా. అసలు మనకింత నాగరికత ఎక్కడది? అంతమంది ముందే మాట్లాడతామా? మనం ఏంటి, మన కెపాసిటీ ఏంటి అని అనుకున్నారా? అనుకోలా. మనం ఏంటి, మన బట్టలు ఏంటి, మన పర్సనాలిటీ ఏంటి, మన నడవడికి ఏంటి, మన మాటలు ఎవరు వినరా అనుకున్నారా? అనుకోలా. వాళ్ళల్లో ఉన్న ఆనందం వాళ్ళని బలవంతం చేసింది. క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేసింది. ప్రచురం చేశారు, యేసుని గురించి చెప్పారు, దావానంలో వ్యాపించింది వార్త. నేను అంటున్నాను, వాళ్ళే మనకెందుకులే అని అనుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది వార్త. మరి మనం ఏం చేస్తున్నాం? మీరు ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం? మాట్లాడం, అస్సలు మాట్లాడం. మన ఒక ఆయన అంటున్నాడు, చివరికి బట్టల షాప్కి వెళ్ళి నువ్వు బట్టలోడిని విచారించినంతసేపు కూడా నువ్వు నీ ఇంటికి వచ్చినోడికి యేసు గురించి చెప్పవంట. ఇది ఎలా అండి? క్రిస్మస్ అంటే ఏంటి? షేరింగ్ యువర్ జాయ్. నీ సంతోషాన్ని ఇతరులకు చెప్పడం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఏంటంట? శుభవర్తమానం. ఎవరికి ఇదంతా? ప్రజలందరికీ. ప్రజలందరికీ యేసు క్రీస్తు గురించి చెప్పండి. యేసు క్రీస్తు ఎందుకు మానవుడిగా వచ్చాడో చెప్పండి. కల్వరి ప్రేమ ఏంటో చెప్పండి. అవును, సువార్త ఇలా చెప్పాలి. యేసును గురించిన వార్త చెప్పాలి, చెప్పే రీతిగా చెప్పాలి. ఒక హిందువు దగ్గరికి వెళ్ళి, మీరు పూజించే రాళ్ళు రప్పలు విగ్రహాలు, దాన్ని నమ్మిన నరకానికి పోతాడంటే ఒక్కడ రాడు దేవుని దగ్గరికి. అలా చెప్పకూడదు. సువార్త చెప్పే తీరు వేరుగా ఉంది. వాళ్ళను ఒప్పించాలి, ప్రభు ప్రేమతో ఒప్పించాలి తప్ప ఎప్పుడు ఇతర మతాలను దూషించకూడదు, తోలనాడకూడదు. వాళ్ళని ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళల్లో భక్తి ఉంది. భక్తి లేకపోతే ఆ విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని అంతగా మొక్కుతారండి? భక్తి ఉంది కానీ వాళ్ళకి తెలియదు దారి. ఆ దారి చెప్పాలి. క్రిస్మస్ వర్తమానాలు అవే. గొర్రెల కాపరులు యేసును గురించి ప్రకటించను. యేసు పుట్టాడన్న వార్తను ప్రకటించాడు. అందుకే ఈ వార్త విన్న వారందరూ ఎంత ఆశ్చర్యపడ్డారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చక్కని తీర్మానం చేసుకోండి. కనీసం కొద్ది మందికైనా యేసును గురించి చెప్పండి. యేసు ప్రేమను గురించి చెప్పండి. యేసు మానవుడిగా నశించిన దాన్ని ఎలా వెతికి రక్షించడానికి వచ్చాడో చెప్పండి. సర్వమానవాళి కొరకు ఎలా మరణించాడో చెప్పండి. మరణాన్ని జయించి ఎలా తిరిగి లేచి నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఇటువంటి వార్త చెప్పండి. ఎందుకంటే అనేక మంది కచ్చకట్లో ఉన్నారు. వెలుగు తెలియదు, దారి తెలియదు. వారందరిని యేసు యొద్దకు నడిపించగలిగితే, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపగలిగితే, వారి జీవితాల్లో వెలుగు నింపగలిగితే నిజమైన క్రిస్మస్ అదే. అటువంటి ఆధిక్యత దేవుడు మనకి దయచేయునుగాక.